జయభారత్ ఛానల్ తోటి భారతీయులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మిత్రులారా ఒకసారి ఆలోచించండి. ఈనాడు పశ్చిమ బెంగాల్ యొక్క పరిస్థితి, తృణమూల్ కాంగ్రెస్ యొక్క పరిస్థితి. తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉన్నప్పటికైనా సరే, పశ్చిమ బెంగాల్లో మమతా చేసిన 15 సంవత్సరాల పాలన రోహింగ్యాల్ని బంగ్లాదేశీ వాళ్ళని కూడా ఈ రాష్ట్రంలో నింపేసి అనేక రకాలైనటువంటి ఈ దేశానికి ప్రమాదకరమైనటువంటి వ్యాపారాలన్నీ అక్కడి నుంచి కొనసాగించి ఈ దేశానికి అనేకమైనటువంటి ప్రమాదాలు తెచ్చిపెట్టినటువంటి మమత యొక్క పాలన, డ్రగ్స్ కానివ్వండి, దొంగ నోట్ల వ్యాపారం కానివ్వండి, డ్రగ్స్ వ్యాపారం కానివ్వండి, గంజా వ్యాపారం కానివ్వండి, అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళి అమ్మటం కానివ్వండి, అలాగే మానవ అవయవాల వ్యాపారం కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడి నుంచే జరిగినాయి అండి. వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ పశ్చిమ బెంగాలు. ఈ బెంగాల్ నుంచి ఈ మమతా బెనర్జీ దొంగలందరినీ పెట్టుకుని దొంగలందరికీ నాయకురాలుగా వ్యవహరించిందండి. ఫస్ట్ మాత్రమే ఈవిడ గెలిచిందండి. 34 సంవత్సరాల కమ్యూనిస్ట్ యొక్క పాలనకి ఇసిగిపోయినటువంటి ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనకి ఇసుకెత్తిపోయిన ప్రజలు మమతాని గెలిపించుకోవడం జరిగింది. మమతకైనా సరే ఆ రోజున ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం, కఠినమైన నిర్ణయాల వల్ల బెంగాల్లో దొంగ ఓట్లు వేసుకోవడానికి అవకాశం లేకుండా కమ్యూనిస్టులకి చేశారు కాబట్టి అప్పుడు ప్రజలు ఓట్లు వేశారు, మమతాని గెలిపించారు. ఆ తర్వాత మమత మొదలుపెట్టిందండి దుర్మార్గమైనటువంటి పాలన అంతా కూడా. ఈమె చేసినటువంటి పాలన ఒక మామూలుగా కాదు. 36,000 మంది ఆడవాళ్ళపైన అత్యాచారాలండి, అనేక మంది మర్డర్లండి, 350 మంది బీజేపీ కార్యకర్తలను చంపేసిందండి. ఇది 350 కుటుంబాలు కూడా నాశనం అయిపోయినాయి కదండి. ఇది చేసినటువంటి కార్యక్రమం ఒకటి కాదు. దీనికి వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళందరినీ చంపేసింది, కొంపలు తగలమెట్టించేసింది. బయట నుంచి తీసుకొచ్చినటువంటి రోహింగ్యాల్ని వీళ్ళందరినీ కూడా అక్కడ ప్రజలు ఓట్లు వేయకుండా ఇది రిగ్గింగ్ చేసుకుని ఇది ఓట్లు వేసుకుని ఇది గట్టం ఈ రకంగా కొనసాగుదామని చెప్పి అనుకుందండి. ఎక్కడ కూడా కేంద్ర యొక్క దర్యాప్తు సంస్థలను అడుగు పెట్టించేది కదండి. దొంగలకు సపోర్ట్గా పరిపాలన చేసింది, దొంగలకి మేస్త్రిగా వ్యవహరించింది, దొంగలకి సీఎంగా ప్రవర్తించింది. ఇదండి ఇవి చేసిన. ఒక దొంగవాడిని తీసుకెళ్తే ఈమె డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చేదండి. ఎందుచేత దాని అంతటి కారకరాలు ఈవిడే కాబట్టి ఆ యొక్క దొంగవాడిని 2 బీకితే కనుక ఈవిడిని వాడు అక్కడ అడ్రస్ చేస్తాడు కాబట్టి ఈవిడికి భయమేసి వెళ్ళి తీసుకొచ్చేదండి. అలాగే ఎవరైనా సరే ఈడీ దాడులు జరిగితే ఈడీలు వెళ్తే కనుక వాళ్ళని రానిచ్చేది కాదు, రాళ్ళు దాడి చేయించేది. అనేక రకాలైనటువంటి పాలన ఈ దేశానికి విఘాతము కలిగించినటువంటి పరిపాలన అంతా కూడా ఏం పరిపాలించిందండి. ఇకపోతే ప్రజల్ని మామూలుగా పీడించలేదు కదండి. ప్రతి ఇంటి మీద పడి ఈ యొక్క తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, ఈ యొక్క మమతా బెనర్జీ పార్టీ వాళ్ళందరూ కూడా ప్రజల మీద పడి దోపిడీ చేశారండి. అన్ని రకాలుగా అత్యాచారాలు చేశారు, ఆస్తులు దోచుకున్నారు, కబ్జాలు చేశారు. ప్రతి ఒక్కటి కాదు, మొత్తం అన్నీ కూడా 15 సంవత్సరాలుగా వీళ్ళు దోచుకున్నారు. ఈ దోచుకున్న దానికి ఈ రోజున మళ్ళా ఇన్ని సంవత్సరాల తర్వాత, ఈ 15 సంవత్సరాల తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఈమె చేసినటువంటి సుప్రీంకోర్టు జడ్జీలు వెళ్ళినా ఈవిడి గారు బంధించింది, వాళ్ళని రాని అన్నీ వచ్చినట్టు విచ్చలవిడికితనం చేసింది. వీళ్ళ దోపిడీలన్నీ బయటపడకుండా కాపాడుకుంటూ గురించే పనిచేసింది ఈవిడ. ఇలా చేస్తున్నటువంటి సందర్భంలో ఇక ఇది కాదని చెప్పి సెంట్రల్ ఫోర్స్ని పెట్టి అక్కడ ఎన్నికలు జరిపిస్తే ప్రతి ఓటరు వెళ్ళి ఓటేసి మమతా బెనర్జీని ఈడ్చీడ్చి కొట్టారండి. ఇక్కడ ఇది జరిగింది. కాబట్టి ఈ రకంగా ఓడిపోయిన తర్వాత ఈనాడు చూసినట్లయితే ఓడిపోయారు. 80 మంది చిల్లర నెగ్గారు అక్కడ ఎమ్మెల్యేలు. 50 మందిలో 60 మంది అసలు ఈవిడ పిలిస్తే రావటమే మానేశారు, ఈవిడ సమావేశాలకు రావటమే మానేశారు. ఇకపోతే తన మేనల్లుడు, ఈ మేనల్లుడు ఈదిలోకి వెళ్తే ఈడ్చిడ్చి తరుగుతున్నారు. ఇంకొకడెవడో ఉన్నాడు, ఇంకో బెనర్జీ, వాడిని తన్నారు. ఏళ్ళే దాడులు చేయించుకుని మమ్మల్ని కొట్టి ఎవరు కొట్టలేదండి, టీఎంసీ కార్యకర్తలే కొడుతున్నారు వీళ్ళని. ప్రజలు కొడుతున్నారు. ఇక్కడ ఎవరు కొడుతున్నారు? ప్రజలు కొడుతున్నారు.
ఈనాడు చూడండి, ప్రజలందరి దగ్గరికి పోయి అరే బాబు మీ డబ్బులు మేము తీసుకున్నాము, మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని చెప్పేసి మా దగ్గర లంచాల రూపంలో తీసుకున్నారు, మా దగ్గర ఈ రకంగా తీసుకున్నారు, అన్నీ పట్టుకురండి అని చెప్పి అనేటప్పటికీ మొత్తం అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి దండాలు పెట్టి మైకి పెట్టి ఇగో మీ డబ్బులు మేము ఇచ్చేస్తున్నాం, మీ దగ్గర ఇంత తీసుకున్నాం అని చెప్పి ఈ రోజున పంచుతున్నారండి. ఇది గమనించండి ఒకసారి, ఇది పంచుతున్నారు కదా, ఇది అక్కడ జరిగేది. ఇకపోతే మమతా బెనర్జీ పేరు చెప్పి వీధుల్లోకి వస్తే తన్నేలాగా ఉన్నారు, మమతా బెనర్జీని ఈడ్చిడ్చి తన్నేలాగా ఉన్నారు. ఎందుచేతనంటే 36,000 మంది మహిళల పైన, భర్తలు ఎదురుగుండా భార్యల పైన అత్యాచారాలు చేయించిందండి. చేయించినప్పుడు అమ్మ మా పైన ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మీ పైన జరిగినట్టు సర్టిఫికేట్ ఉందా అని అడిగేదండి. ఇదండి ఈమె చేసినటువంటి ఘనకార్యం, ఒక ఆడదయ్యుండి. అంతే కాబట్టి ఈ రోజుని ఎంత కూడా ఈ రోజున ఆ ఆర్జేకర్ కాలేజీ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ పైన జరిగిన అత్యాచారం తిను మ్యాన్యువల్ డే చేసాడు అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. వీళ్ళందరూ కూడా ఈ గూండాలు రవిడీలు మొత్తం అందరూ కూడా ఈ రోజున భారతీయ జనతా పార్టీ పరిపాలనలో ప్రజలు తిరగబడుతున్నారు, ప్రజలు ఈడ్చిడ్చి తన్నుతున్నారు, అందులో డౌట్ లేదు. రోడ్డు మీద పెట్టి వీళ్ళందరినీ ఈడ్చిడ్చి తన్నుతారు. అంతే కాబట్టి మమతా బెనర్జీని ఈదుల్లాంటి తిప్పి రేప్ చేసినా ఆశ్చర్యపోక్కర్లేదండి. ఎందుచేతంటే సర్టిఫికేట్ అడిగింది కదా ఈవిడి. ఇప్పుడు ఈవిని రేప్ చేస్తే కేసు పెట్టుకుంటుంది, వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా మీద రేపు జరిగిందని చెప్పి ఆవిడ వెళ్ళి కేసు పెట్టుకునే పరిస్థితి వస్తుంది అక్కడ. ఇది ఈనాడు అక్కడ జరిగేది. ఇకపోతే జరిగినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 60 మంది ఈ రోజున బయటకు వచ్చేసి సెపరేట్గా రితావ్రత బెనర్జీ అనేటువంటి ఒకరిని ప్రత్యేకంగా ప్రతిపక్ష నాయకుడికి ఎన్నుకోవటం జరిగింది. అక్కడికి తృణమూల కాంగ్రెస్ మాదే అని చెప్పేసి వాళ్ళు ఈ రోజున స్పీకరు ప్రతిపక్ష నాయకుడిని 60 మందితోటి వెళ్ళాడు కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా రితావ్రత బెనర్జీని ఇవ్వటం జరిగింది. ఇకపోతే ఈనాడు ఈ తృణమూల కాంగ్రెస్ ఉంటుందా ఓడుతుందా అంటే ఈ 60 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇకపోతే ఎంపీలు అండి మొత్తం అంతా రిజైన్ చేస్తారు, అందులో డౌట్ లేదు. తృణమూల కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరు ఉండరు, అందరూ బయటికి పోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుచేతంటే దీన్ని చేసినటువంటి అకృత్యాలు మామూలు అకృత్యాలు కాదండి. వీళ్ళందరి చేత తప్పులు చేయించింది తినే. అందరూ ఆడు దోచుకుంటున్నాడని ఈడు దోచుకుంటున్నాడని ఆడు దోచుకున్నారు. అందుకని ప్రజలు కక్కిస్తారు, ప్రభుత్వం వీళ్ళు చేసే నేరాలను కక్కిస్తుంది. మొత్తం మీద వీళ్ళందరూ జైలుకి వెళ్తారు. వీళ్ళందరి యొక్క వీళ్ళందరి ఆస్తులు జప్తు అవుతాయి. ఖచ్చితంగా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది, ఇందులో డౌట్ లేదు. అక్కడ రాజీ ఉండదండి. ఇకపోతే ఈ రోజున దేశానికి ప్రమాదకారిగా తయారు చేసింది, ఈ రోజున మనకి ఎటు నుంచి ఏ రకమైన యుద్ధం వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఈ రోజున మనం ఉన్నాం. దీని అంతటికీ కారణం మమతా బెనర్జీ అండి. మరి ఈ మమతా బెనర్జీ నాడు ఈ రోజున చాలామంది మేధావులు ఇది ఢిల్లీ వస్తుంది, మోదీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది, మోదీకి వ్యతిరేక శక్తులందరినీ కూడగట్టుకుంటుంది. ఎవరిని కూడగడుతుందంటే రాహుల్ గాంధీనా? ఆడికి సీన్ లేదు. ఎవడో కేజ్రీవాలా, వాడు ఒక దొంగ. ఎవరిని కూడగడుతుందండి? ఎవడో మామూలుగా ఉత్తరప్రదేశ్ ఆడో దొంగ, ఎవరిని తమిళనాడు ఆడొక దొంగ. ఈ దొంగలందరినీ కూడగట్టుకుంటుందండి. ఎవరిని కూడగడుతుంది? ఇక్కడ కూడగట్టి ఇది వెళ్తుందండి. దీని మాట వినేవాడు ఇప్పుడు తిన్న పార్టీలోనే అవతల బాగున్నారు, ఈమె నెగ్గలేదు, ఈమె ఓడిపోయింది, పార్టీ ఈమె చేతుల్లో ఉండదు. మరి ఈమె వెళ్తే ఎవరు దీన్ని పట్టించుకుంటారండి? చిగ్గుండాలి కదా. దీన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంతకన్నా దరిద్రులు ఎవరైనా పట్టించుకుంటారు. ఇలాగే రాబోయే రోజుల్లో ప్రజలతో తన్నులు తింటారు, అందులో డౌట్ ఏమీ లేదు. ఏ మమతా బెనర్జీ అయితే తన్నులు తింటుందో ఈ యొక్క పరిపాలన చేసే ప్రతి ఒక్కరు, ఈ ప్రాంతీయ పార్టీలు ఈ రకమైన దుర్మార్గమైన పాలన అందిస్తూ ఎక్కడా కూడా వీళ్ళు చేసేటువంటి దోపిడీలు దొంగతనాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా ఖచ్చితంగా ఎవరు చేసినప్పటికైనా రాబోయే రోజుల్లో ప్రజలు ఈ రకంగానే బుద్ధి చెబుతారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ పరిస్థితి వస్తుంది అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. అంతే కాబట్టి మమతా
మమతా బెనర్జీ అంత చాండాలమైనటువంటి నాయకురాలు ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఉంటుందా? ఉండదు. ఇటువంటి దాన్ని ఇక్కడ ఓహో అంత నాయకురాలు, ఓహో ఇంత నాయకురాలని మేధావులు చెబుతాం. పోతే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేధావులు ఇంకా అంతలేదు ఇంత లేదని చెబుతూ ఉంటారు. వీళ్ళకి దేశ గురించి అవసరం లేదు, దేశ సరిహద్దుల గురించి అవసరం లేదు, ఏమి జరుగుతుందో వీళ్ళకి అక్కర్లేదు. ఎక్కడ ఇది చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఇప్పుడు అనేకమైనవి బయటకు వస్తాయండి. ఖచ్చితంగా ఈమె ఎక్కడికి పోదు. ఈయన తీసుకెళ్ళి మామూలుగా దీన్ని ఈడ్చి తన్నుతారు. ఇది తన్ని తవిరేస్తారే తన్నుతారు, దీన్ని ఎక్కడికి పోనివ్వరండి. ఈమె చేసినటువంటి తినతోటి పాటు చేసినటువంటి వాళ్ళందరూ ఒక అనేకమైనటువంటి ఫైళ్ళు, చాలా సీక్రెట్ ఫైల్స్ బోర్డు ఉన్నాయి, అన్నీ బయటకు వస్తున్నాయి. అంతే కాబట్టి వీళ్ళందరినీ పోతే దీని మేనల్లుడు ఈడు రోజు వట్టలకి ఒక్కొక్క అమ్మాయిని ఎత్తికెళ్ళి రేపు చేసేవాడటండి. వీడిని మామూలుగా విడిచిపెట్టారు. వీడిని ఇదిలాంటి తిప్పుతూ ఈడ్చుకుంటూ కొడతారు, వీడిని ఉరిదీస్తారు. ఇది మాత్రం గ్యారంటీ, ఇందులో డౌట్ లేదు. ఇదండి ఈ రోజున జరుగుతున్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఉండేటువంటి మమతా బెనర్జీ చేసిన యొక్క పాలనకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. అది కాకుండా ఈ రోజున తిన యొక్క తృణమూల కాంగ్రెస్ నాయకుల మీద పడి ప్రజలు ఖచ్చితంగా మామూలుగా వాళ్ళు పరుగులు తీయించి కొడుతున్నారు, పరిగెత్తించి కొడుతున్నారు. వీళ్ళు ఎవరైతే దోచుకున్నారని కక్కిస్తున్నారో ఇది ప్రజలు ఖచ్చితంగా బెంగాల్ అంతా కూడా ఈ రకంగా ఖచ్చితంగా శిక్షలు పడతాయి. వీళ్ళందరినీ ఈడ్చి తన్నుతారు, అందులో డౌట్ లేదు, అన్నీ కక్కింతారు. ఇకపోతే వీళ్ళు కబ్జాలు చేసినటువంటి ఇవన్నీ కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. వీళ్ళందరినీ కూడా బుల్డోజర్లతో సమాధానం చెబుతుంది. ప్రభుత్వం ఇవన్నీ కూడా హ్యాండ్ఓవర్ చేసుకుంటుంది. ఇకపోతే వీళ్ళు చేసినటువంటి ఏదైతే దందాలు ఉన్నాయి ఇవన్నిటికి కూడా ఖచ్చితంగా వీళ్ళు చేసినటువంటి రేపులకి ఇవన్నిటికి కూడా ఖచ్చితంగా శిక్షలు పడితే ఎవరిని క్షమించదు, ఎవరిని వదలదు. అక్కడ పరిపాలన చేసేటువంటి సుగంధ అధికారికి ప్రతి అణువు తెలుసు, ప్రతి మనిషి ఏ రకమైన బాధను అనుభవించారో అక్కడ తెలుసు. అందరికీ అండగా ఆయన నిలబడతాడు, అందరినీ కాపాడుతాడు, అందరికీ న్యాయం చేస్తాడనేది మనం అందరూ న్యాయం చేస్తాడని భావిస్తూ అందరికీ కూడా ఖచ్చితంగా మంచి న్యాయం జరగాలని చెప్పేసి ఇదొక దేశంలో ఒక గుణపాఠం కావాలి. పశ్చిమ బెంగాల్ అనేటువంటిది దేశానికి ఒక గుణపాఠం కావాలని చెప్పేసి నేను మరీ భావిస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలను కూడా తెలియచేయండి. రేపో అవతల ఎల్లుండో ఏమి యుద్ధం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఈ రోజున మనం ఉన్నాం. దేశానికి మంచి జరగాలని కోరుకుందాం. అంతే కాబట్టి ఏదైతే ఈనాడు ఇటు భారతీయ జనతా పార్టీ ఏదైతే దేశం ఫస్ట్ అనేటువంటి పద్ధతిలో ఏదైతే ప్రయాణం చేస్తుందో భారతీయ జనతా పార్టీకి దేశ ప్రజలందరూ అండగా నిలబడి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని మనం రక్షించుకోవాలి. అందరూ దేశభక్తులుగా మారాలి. ప్రాంతీయతత్వాల్ని ఎడనాడి ప్రాంతీయతత్వాలను రెచ్చగొట్టే నాయకుల్ని మమతా బెనర్జీని ఏ రకంగా తవిరికొడుతున్నారు, ఆ రకంగా తవిరికొట్టవలసిన అవసరం ఉంది. ఇది ప్రజలు నిర్ణయించుకోవాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.